నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కింద మీద పడి ఫేమస్ అయినోళ్ళు అడ్డంగా బుక్ అవుతున్నారా? ఎలాగోలా కష్టపడి పైకొచ్చినోళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారా? పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆడుకుని వాడుకుంటున్నారా? రాజ్ తరుణ్, జానీ, హర్ష సాయి అదే చేశారా? మొన్న హీరో రాజ్ తరుణ్, నిన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఇవాళ యూట్యూబర్ హర్ష సాయి, ఈ ముగ్గురిపై తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే వీరిపై రేప్ కేసులు నమోదయ్యాయి. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్తో దూసుకుపోతున్న హర్ష సాయి అడ్డంగా బుక్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ అతనిపై కంప్లైంట్ చేసింది. ఇంతకీ హర్ష సాయి ఏం చేశాడు? ఆ యువతి కంప్లైంట్ కాపీలో ఏముంది? కింద మీద పడి ఫేమస్ అయినోళ్లు అడ్డంగా బుక్ అవుతున్నారా? ఎలాగోలా కష్టపడి పైకొచ్చినోళ్లు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారా? పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆడుకుని వాడుకుంటున్నారా? రాజ్ తరుణ్, జానీ, హర్ష సాయి అదే చేశారా? ఒకడు పాపులర్ యూట్యూబర్, పెళ్లి పేరిట అమ్మాయిని మోసం చేశాడు. ఇంకొకడు ఫేమస్ డాన్స్ మాస్టర్, అసిస్టెంట్ జీవితంతో చెలగాటమాడాడు. మరొకడు రియల్ హీరో, రియల్ లైఫ్ లో అమ్మాయి పాలిట విలన్ గా మారాడు. ఈ ముగ్గురిపై రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురు చేసే పనులు వేరువేరు అయినా ఎదుర్కొంటున్న ఆరోపణలు సేమ్ టు సేమ్. అవకాశాల పేరిట అమ్మాయిలతో ఆడుకున్నారు, నమ్మించి నయావంచన చేశారు. ఇవన్నీ బాధితురాలు చేస్తున్న ఆరోపణలు. రేప్ కేసుల్లో హర్ష సాయి, జానీ మాస్టర్, రాజ్ తరుణ్లు అడ్డంగా బుక్ అయ్యారు. హర్ష సాయి యూట్యూబర్గా పాపులర్, యూత్లో యమక్రేజ్. యూట్యూబ్ సర్ఫ్ చేసే వాళ్లకు ఇతను తెలియకుండా ఉండడు. ఎందుకంటే ఒక్కో వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉంటాయి. ఇలా రోజుకో వీడియో అంటూ దూసుకుపోతున్న హర్ష సాయి రియల్ లైఫ్లో రాంగ్ స్టెప్ వేశాడు. మాయ మాటలతో ఓ అమ్మాయిని మోసం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగ్ పిఎస్లో రేప్ కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. అడ్వకేట్తో సహా నార్సింగ్ పిఎస్కు వెళ్లిన ఆమె హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపైన ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తన దగ్గర 2 కోట్లు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. యువతి స్టేట్మెంట్ను రికార్డు చేశారు నార్సింగ్ పోలీసులు. అత్యాచారంతో పాటు నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్మెయిలింగ్కు పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేయడంతో 376, 354 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రాజేంద్ర నగర్ డీసీపీ తెలిపారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మారుమూల గ్రామాల్లో కటిక పేదరికంలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తూ పేదల కళ్లలో ఆనందాన్ని వీడియోలుగా షూట్ చేసి యూట్యూబ్లో ఓ హీరో స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు హర్ష సాయి. మిగతా సోషల్ మీడియాల్లోనూ సెలబ్రిటీ లెవెల్లో ఫాలోయింగ్ ఉంది. కానీ ఈ మధ్య అతను చేస్తున్న పనులు కాంట్రవర్సీ అవుతున్నాయి. ఎంత తక్కువ టైంలో ఫేమస్ అయ్యాడో అదే స్థాయిలో ఆరోపణలతో చిక్కుల్లో పడ్డాడు. ఇటీవలే హర్ష సాయి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల వివాదం హాట్ టాపిక్ అయింది. హర్ష ఇచ్చిన స్టేట్మెంట్లను చాలా మంది యూట్యూబర్లు తప్పుపట్టారు. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ ఫేమ్ ఆయనపై చీటింగ్ కేసు పెట్టడంతో మరోసారి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారాడు. సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్లో దాదాపు 14 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి 2 చేతులా సంపాదిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కామెంట్ కు తోడు మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యువ సమ్రాట్ హర్ష సాయిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఇక ఇప్పుడు ఓ యువతి హర్ష సాయిపై కేసు నమోదు చేసింది. పెళ్లి పేరుతో 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడని ఆమె ఆరోపించడంతో అడ్డంగా బుక్ అయ్యాడు. పేదలకు సాయం చేస్తూ వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు హర్ష సాయి. ఇలానే ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు. హీరోగా ఆ మధ్య ఓ సినిమా కూడా మొదలైంది. అతనే సొంతంగా ఓ కథ రాసుకుని స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం మెగా. అప్పట్లో టీజర్ కూడా విడుదలైంది. సీన్ కట్ చేస్తే రేప్ కేసుతో చిక్కుల్లో పడ్డాడు. మొదట్లో యూట్యూబర్గా కెరీర్ స్టార్ట్ చేసిన హర్ష సాయి ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు. వెరైటీ కాన్సెప్ట్లు, క్రియేటివ్ థాట్స్తో రీల్స్, వీడియోలు, షార్ట్స్ చేసి పాపులర్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో హర్ష సాయికి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. తాను సంపాదించిన సొమ్ములో కొంత పేదలకు పంచిపెడుతూ పాపులారిటీ పొందిన హర్ష సాయిపై అనేక విమర్శలు ఉన్నాయి. అక్రమ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్లు కొంతకాలం నుంచి ఆరోపణలు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు అంతకంతకీ పెరిగిపోతున్న కొందరు సెలబ్రిటీలు మాత్రం బాధ్యతారాహిత్యంగా ఈ బెట్టింగ్ యాప్లను విరివిగా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ల ఆస్తులు పోతే పోని, ప్రాణాలు తీసుకుంటే తీసుకొని, మాకు ఇచ్చే డబ్బు ఇస్తున్నారు కదా అని ఏమాత్రం బాధ్యత లేకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. అందులో హర్ష సాయి మొదటి వరుసలో ఉంటాడు.
ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడన్న ఆరోపణలున్నాయి. అయితే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకపోవడమే పెద్ద తప్పు అని గతంలో తన తప్పును సమర్థించుకున్నాడు హర్షసాయి. ఈ బెట్టింగ్ యాప్ వివాదంలో పొంతలు లేని సమాధానాలు చెప్పాడు. పేదలకు సాయం చేయడంలో ముందుండి అందరితోనూ శభాష్ అనిపించుకున్న అతను ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో మాత్రం అడ్డదిడ్డమైన సమాధానాలను ఇస్తూ తాను చేస్తున్న తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ మీరు క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ లాంటి గేమ్స్ కి అప్డేట్స్ ని పొందండి. అసలు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ ని బాధ్యతగా చేయడం ఏంటి? చేసేదే తప్పుడు పనైనప్పుడు మళ్ళీ దాంట్లో బాధ్యత ఏంటి? బెట్టింగ్ యాప్లను హర్షసాయి లాంటి పాపులర్ యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది అమాయకులు బలైపోతున్నారు. వాళ్ళు ప్రమోట్ చేస్తే వీళ్ళని ఎవడు బెట్టింగ్ ఆడమన్నాడని అనుకోవచ్చు. కానీ ఒక్కసారి బెట్టింగ్కి అలవాటు పడితే అదో వ్యసనంలా మారి డబ్బుల్ని పోగొట్టుకోవడమే కాదు, ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే తాను ప్రమోట్ చేయకపోతే వేరేవాడు చేస్తాడు. తాను ప్రమోట్ చేయడం వల్లే బెట్టింగ్ ఆడేవాళ్ల సంఖ్యని తగ్గిస్తున్నానంటూ లాజిక్లెస్ ఆన్సర్ ఇచ్చాడు హర్షసాయి. ఇలా తలతిక్క సమాధానాలతో గతంలో కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. బిగ్ బాస్ ఫేమ్ ఆరోపణలపై ఇప్పుడు ఏం మాట్లాడతాడో అనేది ఆసక్తికరంగా మారింది. హర్షసాయి కేవలం తెలుగు యూట్యూబర్ మాత్రమే కాదు, పాన్ ఇండియా యూట్యూబర్. ఇతనికి మిలియన్లలో ఫాలోవర్స్ ఉన్నారు. వేరే సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే పట్టించుకుంటారో పట్టించుకోరో కానీ హర్షసాయి ప్రమోట్ చేస్తే మాత్రం దాన్ని నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే హర్షసాయికి యూత్లో క్రేజ్ ఉంది. పైగా ఇతనికి ఫాలోవర్స్ సంఖ్య కూడా మిలియన్లలో ఉంది. సో ఆ బెట్టింగ్ యాప్ బారిన పడే వాళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువ ఉండడం తప్పితే తగ్గే సమస్యే లేదు. ఇప్పుడు ఏకంగా రేప్ కేసులో చిక్కుకోవడంతో హర్షసాయి మరింత ట్రబుల్స్లో పడ్డాడు. మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న యూట్యూబర్ ఎలా ఉండాలి? ఎంతో బాధ్యతగా ఉండాలి. చేసే ప్రతి వీడియో, వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. కొంచెం అటు ఇటు అయినా ఇక అంతే. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫుల్ కేరింగ్ ఉన్న హర్షసాయి ఈ మధ్య దారి తెప్పాడు. ఎక్కడ కాంట్రవర్సీలు వస్తాయోనని మొదట్లో ఇంటర్వ్యూలకు దూరంగా ఉండేవాడు. 1-2 ఇంటర్వ్యూలు అతి బలవంతంగా ఇచ్చానని చెప్పుకుంటాడు. కానీ ఎప్పుడైతే బెట్టింగ్ ఆరోపణల సెగ తగిలిందో అప్పటి నుంచి ఇతన్ని వరుసగా ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ కంప్లైంట్తో మరిన్ని కష్టాల్లో పడ్డాడు. నిజానికి హర్షసాయి హీరోగా చేస్తున్న మెగా మూవీ నిర్మాత, కంప్లైంట్ చేసిన యువతి ఇద్దరూ ఒక్కరే. ఈ సినిమా టీజర్ కూడా ఆ మధ్య విడుదలైంది. ఆ తర్వాత ఈ మూవీకి సంబంధించి నో అప్డేట్స్. ఉన్నట్లుండి ఆ మూవీ నిర్మాత హర్షసాయి మోసం చేశాడని కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించడం కలకలం రేపుతోంది. అంతేకాదు నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడని బాధితురాలు కంప్లైంట్లో పేర్కొనడం హర్షసాయి చుట్టూ ఉచ్చు బిగుసుకునేలా చేస్తోంది. హీరోలతో స్టెప్పులు వేయించాల్సిన డ్యాన్స్ మాస్టర్ కటకటాల పాలయ్యాడు. అవకాశం పేరిట అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక దాడి చేసిన ఆరోపణలతో జైలుకు వెళ్లాడు. చాలాసార్లు యువతిపై లైంగిక దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మరోవైపు కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. హర్షసాయి యూట్యూబర్గా పాపులర్ అయితే జానీ మాస్టర్ అద్దిరిపోయే స్టెప్పులతో ఫేమస్ అయ్యాడు. ఇద్దరు తక్కువ టైంలో కష్టపడి పైకొచ్చిన వాళ్లే. కెరీర్ పీక్ స్టేజ్లో పైత్యపు పనులతో అడ్డంగా బుక్ అయ్యారు. అసిస్టెంట్పై లైంగిక దాడితో 15న జానీపై రేప్ కేసుతో పాటు పోక్సో కేసు నమోదైంది. సహాయ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో ఈ నెల 19న అరెస్ట్ అయ్యాడు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా దానిపై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. 5 రోజుల కస్టడీ కోసం నార్సింగ్ పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై కూడా బుధవారం కోర్టులో వాదనలు జరుగుతాయి. ప్రస్తుతం జానీ మాస్టర్ చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ ఎపిసోడ్తో టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. జానీ డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్న ఓ యువతికి ఓ డ్యాన్స్ షోలో కంటెస్టెంట్గా అవకాశం లభించింది. షోలో సత్తా చాటింది. అదే షో ద్వారా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ యువతికి పరిచయమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్గా చేరమని యువతిని కోరాడు. స్టార్ కొరియోగ్రాఫర్ దగ్గర అవకాశం ఎవరు మాత్రం వదులుకుంటారు? ఆ యువతి జానీ మాస్టర్తో అసిస్టెంట్గా చేరింది. తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో పనిచేసే ఛాన్స్ దొరికింది. అసిస్టెంట్గా సత్తా చాటుతున్న యువతిపై జానీ మాస్టర్ తన వక్రబుద్ధి చూపించాడు. ఓ ప్రాజెక్ట్ నిమిత్తం ముంబై వెళ్లినప్పుడు జానీ మాస్టర్తో పాటు యువతి కూడా వెళ్ళింది. ముంబైలోని హోటల్ రూంలో జానీ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది యువతి. బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పిందామె. విషయం ఎవరికైనా చెబితే కెరీర్ లేకుండా చేస్తానని బెదిరించాడని వాపోయింది. షూటింగ్ సమయంలో క్యారవాన్లో ఉండగా లోపలికొచ్చి తన ప్యాంట్ జిప్ విప్పి అసభ్యంగా ప్రవర్తించాడని,
చాలాసార్లు సెక్స్ కోసం వేధించాడని ఆరోపించింది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. అడ్డుకోపోతే జుట్టుపట్టి అద్దానికేసి కొట్టాడని, ఎన్నోసార్లు శారీరకంగానూ హింసించాడని తెలిపింది. జానీ మాస్టర్ వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్పై కంప్లైంట్ ఇచ్చింది. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. కేసును టేకప్ చేసిన నార్సింగ్ పోలీసులు బాధిత యువతి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. భరోసా కేంద్రానికి తీసుకువెళ్లి 2 గంటల పాటు యువతి నుంచి ఆధారాలు, స్టేట్మెంట్ తీసుకున్నారు. జానీ మాస్టర్ టార్చర్ భరించలేక బయటికి వెళ్లి పని చేసుకుంటుంటే అతడితో పాటు అతడి భార్య కూడా ఇంటికి వచ్చి దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు స్టేట్మెంట్లో పేర్కొంది. బాధితురాలని భరోసా కేంద్రానికి తీసుకువెళ్లిన అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు ఈ నెల 19న గోవాలో జానీని అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. రహస్య ప్రదేశంలో విచారించారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిస్తే న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టుకు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. కోర్టు సమక్షంలో జానీ మాస్టర్ నేరం అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2019లోనే బాధితురాలితో జానీ మాస్టర్కు పరిచయమైందన్నారు. అయితే దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నట్లు వెల్లడించారు. 2020లో ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై మొదటిసారి జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో బాధితురాలి వయసు 16 ఏళ్లు మాత్రమేనని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఈ 4 ఏళ్లలో బాధితురాలిపై జానీ మాస్టర్ చాలాసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ బెదిరించాడని, ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడితో భవిష్యత్తు లేకుండా చేస్తానని భయపెట్టినట్లు రిమాండ్ రిపోర్ట్లో వివరించారు పోలీసులు. జానీ మాస్టర్తో పాటు ఆయన భార్య ఆయేషా అలియాస్ సుమలత కూడా బాధిత యువతిని చాలాసార్లు బెదిరించినట్లుగా రిపోర్ట్లో పేర్కొన్నారు. మరోవైపు కోర్టు ఆవరణలో జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడాడు. కావాలనే తనను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కడిగిన ముత్యంలా నిజాయితీగా బయటికొస్తానని చెప్పాడు. తనను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని, అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానని జానీ మాస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. జానీ మాస్టర్ సతీమణి ఆయేషా కూడా తన భర్త చాలా మంచివాడని, అతనిపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలని వెనకేసుకొచ్చింది. ఇటీవల నేషనల్ అవార్డు తీసుకున్న తన భర్తను ఇండస్ట్రీలో ఎదగకుండా చేసే కుట్రలో భాగంగా ఇలా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించింది. కోర్టులో నిజానిజాలు తెలుస్తాయండి. మీరు అంతవరకు వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆయన మీద వచ్చిన అలిగేషన్ మళ్ళీ అడుగుతున్నారు చూసారా? నేను ఏం ఏదన్నా చెప్పాను? కోర్టులో ఫైట్ చేస్తారు. కోర్టులో నిజానిజాలు తెలుస్తాయి అంతే. ఓకే, ఇప్పుడు 14 రోజులు రిమాండ్ విధించింది కదా. అదే అంటున్నాను నేను. కోర్టులో నిజానిజాలు ఇప్పుడు ఒకవేళ తెలుస్తాయి. తప్పు చేయకపోతే రిమాండ్ విధించదు కదా. రిమాండ్ అనేది ఎవరికైనా కామన్ అండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అంటే ఎవరైనా వేస్తారు. అదేమి కేసు అది నిజమైతే వేయరు. ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. రేప్తో పాటు పోక్సో కేసు నమోదు కావడంతో ఇప్పట్లో అతను బయటకు వచ్చే ఛాన్స్ లేదని టాక్ నడుస్తోంది. మరోవైపు పోలీసులు కస్టడీ కోరుతూ ఉండడం, ఇంకోవైపు జానీ బెయిల్ పిటిషన్పై కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందోనని ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక రాజ్ తరుణ్, లావణ్య మధ్యలో మాల్వి మల్హోత్రా. ఈ ఎపిసోడ్ డైలీ సీరియల్లా నడిచింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో కొన్ని రోజుల పాటు సాగింది. చివరకు లావణ్య చేసిన ఆరోపణలు వాస్తవాలేనని పోలీసులు తేల్చారు. ఈ మేరకు కోర్టులో ఛార్జ్షీట్ వేశారు. ఇలా కెరీర్లో ఎంతో కష్టపడి పైకొచ్చిన హర్ష సాయి, జానీ మాస్టర్, రాజ్ తరుణ్లు పైత్యపు పనులతో చిక్కుల్లో పడ్డారు. హీరో రాజ్ తరుణ్ ఎపిసోడ్ డైలీ సీరియల్ను మించి సాగింది. ఎన్నో మలుపులు, మరెన్నో అనుమానాలతో కొన్ని రోజుల పాటు కొనసాగింది. నారీ నడుమ రాజ్ తరుణ్ సస్పెన్స్ థ్రిల్లర్ నడిచింది. తిరగబడరా సామి అంటూ సినీ ప్రమోషన్ చేస్తున్న సమయంలో లావణ్య తిరగబడింది. పురుషోత్తముడు కాదు నయవంచకుడు అంటూ విరుచుకుపడింది. ప్రేమ పేరుతో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 10 ఏళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు ముంబైకి చెందిన హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని ఆ మధ్య ఆమె మీడియా ముందుకొచ్చింది. పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను సమర్పించింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్పై కేసు నమోదు కావడంతో ఆయన ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. రాజ్ తరుణ్ అనే వ్యక్తితో దాదాపు 10 ఇయర్స్ అబో రిలేషన్లో ఉన్నట్టుగా, ప్రజెంట్ ఆయన ఆమెను వదిలిపెట్టి వేరే అమ్మాయితో ఉన్నాడు, రిలేషన్లో ఉన్నాడు. సో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయి రిలేటివ్స్ కానీ ఈమెను థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయికి అమ్మాయితో పాటు ఈయన బయటికి తిరుగుతున్నాడు, సినిమాలు చేస్తున్నాడు, ఈమెని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిండు అన్న దాంతో నేను రాజ్ తరుణ్ నాకు కావాలి, నేను ఆయనతోనే ఉంటాను అని చెప్పేసి మాకు ఫిర్యాదు ఇచ్చింది.
రాజ్ తరుణ్ తనకు ప్రపోజ్ చేసి 2014లో పెళ్లి చేసుకున్నాడని, తన కుటుంబం 70 లక్షల రూపాయలు ఇచ్చిందని, 2016లో తాను గర్భం దాల్చితే అబార్షన్ చేయించాడని లావణ్య తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన ఆసుపత్రి వివరాలను కూడా పోలీసులకు ఆమె అందజేసింది. అలానే అన్విక పేరుతో రాజ్ తనను విదేశాలకు కూడా చాలాసార్లు తీసుకువెళ్లాడని చెప్పుకొచ్చింది. నటి మాల్వి మల్హోత్రాతో పరిచయమైన దగ్గర నుంచి రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడంటూ లావణ్య ఆరోపణలు చేసింది. ఒకసారి మాల్వీని కలిసేందుకు రాజ్ ముంబై వెళ్లడాన్ని చూసి ప్రశ్నించాలని చెప్పింది. దీంతో పోలీసులు అతనిపై, మాల్వి మల్హోత్రాపై కేసు నమోదు చేశారు. నార్సింగ్ పోలీసులు నోటీసులు పంపించారు. ఎందుకు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది, కాంటాక్ట్ అయ్యాక వాళ్ళు నాకు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎలా నన్ను థ్రెట్ చేశారు, ఎలా వాళ్ళ వివాహేతర సంబంధం గురించి మాట్లాడారు, దాని గురించి నేను మాట్లాడింది అవన్నీ డీటెయిల్డ్గా వివరించాను. ఈ ఆరోపణల్ని మాల్వి మల్హోత్రా ఖండించింది. రాజ్ తరుణ్ మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది. అతనితో ఎలాంటి రిలేషన్షిప్ లేదని చెప్పుకొచ్చింది. తన సోదరుడు లావణ్యను బెదిరించలేదని తెలిపింది. తన కుటుంబ సభ్యులకు లావణ్య ఎవరో కూడా తెలియదని, ఆమెను ఎప్పుడూ చూడలేదని చెప్పింది. లావణ్య నిరాధార ఆరోపణలు చేస్తోందని సైబరాబాద్లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కుటుంబం హిమాచల్ ప్రదేశ్లో నివసిస్తోందని, ఒకసారి షూటింగ్ సందర్భంగా తన కుటుంబ సభ్యులను రాజ్ తరుణ్ కలిశాడని వెల్లడించింది. రాజ్ తరుణ్ తన సహనటుడు మాత్రమేనని, కలిసి పనిచేశామని స్పష్టం చేసింది. తాము సినిమాల గురించి, షూటింగ్ గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్లమని చెప్పుకొచ్చింది. లావణ్య ఓ క్రిమినల్ గా తయారైందని ఆరోపించింది. What is my fault? Please tell me what is my fault that I acted with Raj. This is my fault. Why they are spoiling my reputation? I have not done anything to Lavanya. I have never met her. मैंने उसको देखा भी नहीं है सामने से वो कैसी दिखती है. I have never met her. I have never met any of my brother, my family. They live in Himachal. They don't even know who is she. So false allegation on my brother, on my family, we can't take it. We have all the proofs of whatever she has called to my family and everyone. అయినా లావణ్య ఆరోపణల్ని కంటిన్యూ చేసింది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాలకు సంబంధించిన పిక్స్, వీడియోలను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో పోలీసులకు వారిపై మరోసారి ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ కూడా ఆ మధ్య మీడియా ముందుకొచ్చి లావణ్య ఆరోపణల్ని ఖండించాడు. లావణ్య ఆరోపణల్లో నిజం లేదని, తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పుకొచ్చాడు. గర్భస్రావంపై ఆరోపణలపై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించాడు. లావణ్యతో వివాదం తననే కాదు, తన కుటుంబాన్ని కూడా తీవ్రంగా బాధించిందని రాజ్ తరుణ్ అన్నాడు. ఇలా కొన్ని రోజుల పాటు ఈ ఎపిసోడ్ ఎన్నో కీలక మలుపులు తిరిగింది. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. లావణ్య ఫిర్యాదుతో విచారణ చేపట్టిన హైదరాబాద్ పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. లావణ్య ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయని ఈ మేరకు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇద్దరూ 10 ఏళ్ల పాటు సహజీవనం చేశారని, ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని నిర్ధారణకొచ్చారు. ఈ కేసులో రాజ్ తరుణ్ను నిందితుడిగా పేర్కొన్న పోలీసులు లావణ్య ఇంటిని కూడా సందర్శించి కీలక ఆధారాలను కూడా సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్కు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో బెయిల్ను రద్దు చేసే అవకాశం ఉంది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై లావణ్య స్పందించింది. ధర్మమే గెలిచిందని, తామిద్దరం గుడిలో వివాహం చేసుకున్నామని అంటోంది. పోలీసుల ఛార్జ్ షీట్ పై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తమను విడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని లావణ్య ఆరోపించింది. వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా తన దగ్గర ఉన్నాయని, పెళ్లి చేసుకుని కాపురం చేశామని చెబుతోంది. రాజ్ తరుణ్, లావణ్య కేసులో ఊహించని మరో మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ముంబైలో ఒక ఇంట్లో కలిసి ఉండగా లావణ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ముంబైలో ఒక ఇంట్లో కలిసి ఉంటున్నారని లావణ్యకు సమాచారం అందింది. ఈ సమాచారంతో లావణ్య అక్కడికి వెళ్లి వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఈ సంఘటన తర్వాత లావణ్య ఆగ్రహంతో మాల్వితో దూషణకు దిగింది. రాజ్ తనను మోసం చేసి మాల్వితో సహజీవనం చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేసింది. రాజ్ను అప్పగించాలి అంటూ మాల్వితో గొడవకు దిగింది. అప్పటికే ఈ కేసులో నార్సింగ్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్లో రాజ్ తరుణ్ను నిందితుడిగా పేర్కొన్నారు. ఎన్నో ట్విస్టులతో డైలీ సీరియల్ను తలపించింది రాజ్ తరుణ్ లావణ్యల ఎపిసోడ్. మొత్తానికి హర్ష సాయి, జానీ మాస్టర్, రాజ్ తరుణ్ పైత్యపు పనులతో అడ్డంగా బుక్కయ్యారు. ఎంతో కష్టపడి పైకొచ్చిన వీళ్లు తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారని మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి.